హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. కరెంట్ ఆఫీసులో ఉద్యోగాలకి నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఆఫీసర్ ఉద్యోగాలు, జీతం 85,000, పర్మనెంట్ జాబు, ఏజు, అర్హత, ఎంపిక విధానం, ఫుల్ డీటెయిల్స్ చెప్పే ముందు మన ఛానల్ని లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇలాంటి వీడియోలు చేసి మోటివేషన్ మాకు కూడా ఉంటుంది కాబట్టి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. చాలామంది చూసి అప్లై చేసుకుని వెళ్ళిపోతున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కొత్తగా వచ్చిన వారు షేర్ చేయండి. షేర్ చేయడం వల్ల మీకు ఉపయోగపడకపోయినా కానీ మీ కొలీగ్స్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ పిల్లలు కానీ ఉపయోగపడుతుంది. మీరు వారికి ప్రత్యక్షంగా ఉద్యోగం ఇవ్వకపోయినా కానీ పరోక్షంగా వారికి హెల్ప్ చేసిన వారు అయితే ఉంటారు. ఎవరికైనా సరే ఒక ఉద్యోగం వచ్చే చాలా సంతోషకరంగా ఉంటుంది కాబట్టి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ నోటిఫికేషన్ న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి రావడం అయితే జరిగింది. డిప్యూటీ మేనేజర్ హెచ్ఆర్, ఎఫ్ఎండిఏ, సిఎంఎం, లీగల్ అండ్ జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్కి అడ్వర్టైజ్మెంట్ రావడం జరిగింది. ఇది లాస్ట్ డేట్ అయితే 27/11/2025. మనకి డిప్యూటీ వేకెన్సీ బ్యాక్లాగ్లు అయితే బ్యాక్లాగ్లు అయితే మనకి 10 బ్యాక్లాగ్స్ ఉన్నాయి దీనికి. తర్వాత వచ్చి కరెంటు వేకెన్సీ వచ్చేటప్పటికి 112 ఉన్నాయి. అన్రిజర్వ్డ్కి 49, ఈడబ్ల్యూఎస్ వారికి 9, ఎస్సీ వారికి 14, ఎస్టీ వారికి 10, ఓబీసీ వారికి 30 వేకెన్సీలు అయితే ఇవ్వడం జరిగింది. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కూడా సపరేట్గా మనకి వేకెన్సీలు అయితే ఉన్నాయి. తర్వాత హిందీ ట్రాన్స్లేటర్ వారికి కూడా వేకెన్సీలు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి కూడా సపరేట్గా వేకెన్సీలు ఉన్నాయి కాబట్టి వీరు కూడా అప్లై చేసుకోవచ్చు. మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏ విధంగా ఉందంటే డిప్యూటీ మేనేజర్ హెచ్ఆర్కి మీరు డిగ్రీ చదివి 2 years ఫుల్ టైం ఎంబీఏ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. లేని ఎడల పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ చదివి లేకపోతే 2 years ఫుల్ టైం డిప్లొమా చేసిన వారు కూడా అప్లై చేసుకోవచ్చు. 2 years ఫుల్ టైం మాస్టర్ మేనేజ్మెంట్ స్టడీ చదివిన వారు కూడా దీనికి అప్లై చేసుకునే అవకాశం ఉంది. 2 years రికగ్నైజ్డ్ ఫుల్ టైం ఎంఎస్డబ్ల్యూ చదివిన వారు అప్లై చేసుకోవచ్చు. లేని అదర్ రికగ్నైజ్డ్ ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ చదివిన వారు అప్లై చేసుకోవచ్చు. టోటల్ 60% మార్కులు అయితే దీనికి రావాల్సి ఉంటుంది. తర్వాత డిప్యూటీ మేనేజర్ ఎఫ్ఎండిఏలో మనకి డిగ్రీ చదివిన వారు 60% మార్క్స్ ఉంటారు. దాంతో ఫలంగా ఎంబీఏ చదివిన వారు, పోస్ట్ గ్రాడ్యుయేట్ చదివిన వారు, ఫుల్ టైం డిప్లొమా చదివిన వారు, మాస్టర్ మేనేజ్మెంట్ చదివిన వారు, ఎంబీఏ చదివిన వారు, వీరు కూడా 60% మార్కులు ఉన్నవారు దీనికి అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఫైనాన్స్లో స్పెషలైజేషన్ చేసిన వారు కూడా దీనికి సిఏ కానీ, సిఎంఏ కానీ, సిఎఫ్ఏ కానీ, పాస్ క్లాస్ అయిన వారు కానీ దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. డిప్యూటీ మేనేజర్కి డిగ్రీ చదవాలి, ఎంబీఏ చదివిన వారు అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ ప్లస్ ఎంబీఏ చదివిన వారు, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ చదివిన వారు, ఫుల్ టైం చేసిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. తర్వాత డిప్లొమా చదివిన వారు కూడా అప్లై చేసుకోవచ్చు. మాస్టర్ మేనేజ్మెంట్ చదివిన స్టడీస్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఎంబీఏ ఇంటిగ్రేటివ్ రికగ్నైజ్డ్ దగ్గర నుంచి చదివిన వారు కూడా దీనికి అప్లై చేసుకునే అవకాశం అయింది. తర్వాత డిప్యూటీ మేనేజర్ లీగల్కి అయితే మనకి ఎల్ఎల్బి చదివిన వారు 60% ఉన్నవారు దీనికి అప్లై చేసుకోవచ్చు. తర్వాత హిందీ ట్రాన్స్లేటర్ కోసం మాస్టర్ డిగ్రీ హిందీ చదివిన వారు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. మనకి పే కోసం వచ్చేటప్పటికి డిప్యూటీ మేనేజర్ హెచ్ఆర్, ఎఫ్ఎండిఏ, సిఎంఎం, లీగల్కి బేసిక్ పే వచ్చేటప్పటికి 56,000 నుంచి మొదలవుతుంది. డిఏ 30,885, టోటల్ 86,955 రూపాయలు మీకు శాలరీ వస్తుంది. తర్వాత దాంతో బలంగా కొన్ని అలవెన్స్ కూడా రావడం అయితే జరుగుతుంది. ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, లీవ్ ట్రావెల్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్, సైట్ లొకేషన్ అలవెన్స్, ప్రొఫెషనల్ అలవెన్స్, అంటే మొత్తం ఒక 1 lakh మీకు శాలరీ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇలాంటి అవకాశాన్ని మీరు వదులుకోకండి. హిందీ ట్రాన్స్లేటర్ వారికి లెవెల్ 6 35,000, మనకి టోటల్ అన్నీ కలిపి 54,000 అయితే రావడం అయితే జరుగుతుంది. వీరికి 54,870 రూపీస్ వస్తుంది. వారికి కూడా ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, లీవ్ అలవెన్స్, హౌస్ రెంట్, సైట్ లొకేషన్ అలవెన్స్ కూడా రావడంతో వీరికి ఒక 80,000 రూపీస్ శాలరీ అయితే రావడం జరుగుతుంది. తర్వాత దాంతో బలంగా ఎంప్లాయీ బెనిఫిట్, మిస్కిలియన్సీ ఫెసిలిటీస్ ఉన్నాయి. లీవ్ ఎన్కేష్మెంట్, మెడికల్ ఫెసిలిటీస్ ఉన్నాయి. పిల్లలకి సెల్ఫ్కి డిపెండెన్స్, మీ పిల్లలకి మీ తల్లిదండ్రులు కూడా అంటే గవర్నమెంట్ జాబ్లో ఇదే ఫెసిలిటీస్, ప్రైవేట్ జాబ్కి దీనికి ఇదే తేడా.
ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ పిల్లలు టౌన్షిప్లో ఉన్నవారు ఎడ్యుకేషన్కి వారికి అలౌన్స్ కూడా రావడం అయితే జరుగుతుంది. తర్వాత కేబుల్ టీవీ కూడా వారే పేమెంట్ చేయడం జరుగుతుంది. మొబైల్ ఫోన్ రీఛార్జ్ కూడా గవర్నమెంటే చేస్తుంది. న్యూస్ పేపర్ ఛార్జ్ కూడా గవర్నమెంటే ఇస్తుంది. మెంబర్షిప్ ఫీజు ప్రొఫెషనల్ ఇన్స్టిట్యూట్ కూడా వాళ్ళే ఇస్తారు. క్యాంటీన్ సబ్సిడీ కూడా దీనికి ఉంటుంది. కాబట్టి ఇలాంటి అవకాశాన్ని మీరు అస్సలు వదులుకోకండి. మీరు ఏదైనా లోన్ తీసుకోవాలంటే అడ్వాన్స్గా తీసుకోవాలని లోన్ తీసుకోవచ్చు కూడా. హౌస్ బిల్డింగ్ కట్టుకోవాలన్న జనరల్ పర్పస్ కూడా లోన్ తీసుకోవచ్చు. ఇంట్రెస్ట్ రేట్ కూడా చాలా తక్కువగా అయితే ఉంటుంది దీంట్లో. తనకి ఏజ్ విషయంలో వచ్చేటప్పటికి డిప్యూటీ మేనేజర్కి జనరల్ క్యాండిడేట్స్ వారికి 18 నుంచి 30 సంవత్సరాలు, అంటే ఓసీ క్యాండిడేట్ నుంచి 18 నుంచి 30 సంవత్సరాలు, 27/11/25 నాటికి 18 నుంచి 30 సంవత్సరాలు ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. జూనియర్ హిందీ ట్రాన్స్లేట్ వారికి 21 నుంచి 30 ఉన్నవారు ఓసీ క్యాండిడేట్ దీనికి అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఎస్సీ ఎస్టీ వారికి 5 years, ఓబీసీ వారికి 3 years, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అన్రిజర్వ్డ్కి ఈడబ్ల్యూఎస్ వారికి 10 years, ఎస్సీ ఎస్టీ వారికి 15 సంవత్సరాలు, అదర్ ఓబీసీ వారికి 13 సంవత్సరాలు. డిపెండ్స్ ఆన్ డైడ్ రోడ్స్లో 1984లో చనిపోయిన వారి డిపెండ్స్కి అంటే పిల్లలకు కూడా 5 years వారు ఇవ్వడం అయితే జరుగుతుంది. ఏదైనా సరే డిఫెన్స్ పర్సన్ కిల్డ్ యాక్షన్లో 5 years, ఎవరైనా చనిపోయిన వాళ్ళ పిల్లలకు కూడా మనకి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ 5 years ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం అయితే జరుగుతుంది. సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుందంటే డిప్యూటీ మేనేజర్ కోసం 2 స్టేజ్ 1, తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. స్టేజ్ 1లో నీకు 120 మార్కులు క్వశ్చన్స్ ఉంటాయి. 2 సెక్షన్స్ ఉంటాయి. మనకి గంట 120 minutes మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ సిలబస్ ఇవ్వడం జరిగింది. మేనేజ్మెంట్ ఆప్టిట్యూడ్ సెక్షన్ 1, క్వాంటిటీ ఆప్టిట్యూడ్, రీజనింగ్, ఎథిక్స్ ఇన్ పబ్లిక్ సర్వీసు, ఆర్టీఏ, ఇంగ్లీష్ నాలెడ్జ్, డేటా ఇంటర్ప్రిటేషన్, జనరల్ అవేర్నెస్ కోసం మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. క్వశ్చన్ రిలేటెడ్ ప్రొఫెషనల్ డిసిప్లిన్ సిలబస్ ఎన్క్లోజర్ కింద ఉన్నాయి. మీకైతే చూపిస్తాను. దీంట్లో కింద అయితే పేజీల్లో అయితే ఉన్నది. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్ని ఉంటాయంటే 50 questions ఉంటాయి. సెకండ్ పేపర్కి వచ్చి 70 questions అయితే ఉంటాయి. ఒక క్వశ్చన్కి వచ్చి 1 మార్క్ ఉంటుంది. మైనస్ మార్కులు 0.25 మైనస్ మార్కులు అయితే ఉంటాయి. ఇక్కడ మనకు అన్రిజర్వ్డ్ వారికి 40% మార్కులు వచ్చిన క్వాలిఫై అవుతారు. తర్వాత 30% ఎస్సీ ఎస్టీ ఓబీసీ వారైతే క్వాలిఫై అవుతారు. ఇది ఎప్పుడు మీ పిల్లలు మీరు ఈ మనసులోంచి మర్చిపోండి. ఎప్పుడైనా సరే మనకి 100కి 100 మార్క్స్ వచ్చేలాగా మీరు ప్రిపేర్ అయ్యి మీరు ఎగ్జామ్కి అయితే అటెండ్ అవుతే దాంట్లో 70 కానీ 80 కానీ రావడం అయితే జరుగుతుంది. అదే కానీ మీరు 40%కి మార్క్స్ కోసం మీరు ప్రిపేర్ అయ్యి వెళ్ళి ఉంటే ఎటువంటి మనకి మీరు పాస్ కూడా అయితే అవ్వరు. మనకి ఇక్కడ ఇది ఎక్కడ ఉంటుందంటే ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చి మనకి హైదరాబాద్లో మీకు ఎగ్జామినేషన్ సెంటర్ ఉంది. కాబట్టి మీరు అందరూ దీనికి వెళ్ళి అప్లై చేసి రాయవచ్చు. నేను ఎలా అప్లై చేసుకోవాలో కూడా చూపిస్తాను. www.npcl.career.inలోకి వెళ్ళి మీకు ఒకసారి సైట్లో కూడా మీకు విజిట్ చేయడం చూపిస్తాను. చాలామంది ఫేక్ అనుకుంటున్నారు కాదు, ఫేక్ అయితే ఏం కాదు. ఇది మనకి ఆన్లైన్ అప్లికేషన్ ఎలా నింపాలంటే చూపించడం జరుగుతుంది. దాంట్లోకి వెళ్ళి తర్వాత మనకి లాస్ట్ డేట్ అయితే 27/11/2025 సాయంత్రం 5 గంటల లోపు మీరు ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయవలసి ఉంటుంది. మీరు అన్నీ రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. ఫోటోగ్రాఫ్స్, ఎంత కేబీలు, ఎంత పిక్సెల్ అని ఉంటుంది. తర్వాత అన్ని డాక్యుమెంట్స్, సిగ్నేచర్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఫీజు విషయం వచ్చినప్పటికి హెచ్ఆర్కి, ఎఫ్ఎండిఏకి, సిఎండ్ఎంఎంకి, లీగల్కి 500 రూపాయలు, జనరల్కి, ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వారికి, ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, తర్వాత ఫిమేల్ క్యాండిడేట్స్కి, ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి, తర్వాత కిల్డ్ పిల్లలు ఉన్నారు కదా, డిఫెన్స్ పర్సన్స్ కిల్డ్ పిల్లలు ఉన్నారు, వాళ్ళకి కూడా ఎటువంటి అయితే ఫీజు అయితే లేదు. జూనియర్ ట్రాన్స్లేటర్ వారికి 150 రూపాయలు, జనరల్, ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వారికి ఫీజు అయితే ఉంటుంది. ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, ఎక్స్ సర్వీస్ మ్యాన్స్, డిఓడి, పీకే, ఐఏఏ వారికి ఉండదు. ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా ఫీజు ఎటువంటి ఏమీ ఉండదు. దాంట్లో మీకు సిలబస్ చెప్పాను కదా, సెకండ్ పేపర్కి సిలబస్ ఎలా ఉంటుందని ఇక్కడ ఇవ్వడం జరిగింది. మేనేజరు హ్యూమన్ రిసోర్స్కి ఇక్కడ మొత్తం మీకు
సిలబస్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ సిలబస్ ప్రిపేర్ అయితే వెళ్ళి ఎగ్జామ్ రాస్తే కంపల్సరీ మీకు జాబ్ అయితే రావడం వస్తుంది. ఎవరైతే డిప్యూటీ మేనేజర్ లీగల్కి వెళ్తున్నారంటే ఇక్కడ ఈ టాపిక్స్ అన్నీ ప్రిపేర్ అయ్యి మీరు ఎగ్జామ్ రాయడానికి వెళ్ళండి. ఎవరైతే డిప్యూటీ మేనేజర్ C&MM వారు ఇక్కడ ఉన్న టాపిక్స్ని ప్రిపేర్ అయ్యి వెళ్ళండి. తర్వాత సిలబస్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ డిప్యూటీ మేనేజర్ F&Aకి ఇక్కడ ఉన్న సిలబస్ని ప్రిపేర్ అయ్యి మీరు ఎగ్జామ్ రాయడానికి అయితే వెళ్ళండి. మనం చాలామంది ఫేక్ అనుకుంటున్నారు కదా, ఫేక్ అయితే కాదు. NPCL రిక్రూట్మెంట్ పోర్టల్లోకి వెళ్ళాలి. న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్లోకి వెళ్ళి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజెస్ కోసం అయితే ఉంది. దీంట్లో మనకి ఇక్కడ పోస్ట్ అయితే ఉంది. రిక్రూట్మెంట్ ఆఫ్ ది డిప్యూటీ మేనేజర్ అండ్ హిందీ జూనియర్ హిందీ ట్రాన్స్లేటరు. అడ్వర్టైజ్మెంట్ ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దాని నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ మీరు ఆన్లైన్ అప్లై చేసుకోవడానికి ఇక్కడ లింక్ అయితే ఉంది. దీన్ని అయితే క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. మీకు ఫుల్ డీటెయిల్స్ మీరు చదివి అయితే ఆన్లైన్లో అప్లై చేయవలసి ఉంటుంది. మీకు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఇక్కడ రాసుకుందా నవి పంజిక అనేసి దీన్ని క్లిక్ చేస్తే మీకు నువ్వు రిజిస్ట్రేషన్ కోసం అడుగుతుంది. ఇక్కడ మీరు పేర్లు దేనికి అయితే మీరు అప్లై చేసుకోవాలనుకుంటున్నారో డిప్యూటీ మేనేజర్గా లేదా జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ కానీ చేయాలి. మీరు డిప్యూటీ మేనేజర్ అయితే ఇక్కడ డిప్యూటీ మేనేజరు, తర్వాత ఏ కేటగిరీ అన్రిజర్వ్డా ఓబీసీయా, తర్వాత మీరు ఎస్ అనేది దీంట్లో మొత్తం అంతా మీరు నింపవలసి ఉండి నెక్స్ట్ చేసుకుంటూ వెళ్ళి డాక్యుమెంట్ లేదా అప్లోడ్ చేసుకోవాలి. యూజర్ ఐడి పాస్వర్డ్ అయితే అడుగుతుంది. అది క్రియేట్ చేసుకున్న తర్వాత మరలా మీరు ఇక్కడ క్లిక్ చేసుకుని ఉంటే మీకు తర్వాత లాగిన్ యూజర్ పాస్వర్డ్ చేసుకున్న తర్వాత క్యాప్చా నొక్కి లాగిన్ అయ్యవలసి ఉంటుంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. మీకు యూజ్ఫుల్గా ఉంటే మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి.